హలో గైస్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. నేను మీ శివ. ఈ రోజు అయితే మనం వెంకటగిరి నుంచి అరుణాచలంకి అయితే వెళ్తున్నాం. మనతో పాటు కుశల్ కూడా ఉన్నాడు. అరుణాచల ప్రవేశము అంత తేలికైన విషయం కాదు. అరుణాచలంలోకి వెళ్ళాడు అంటే వాడికి ఏదో అధికారం ఉంది, పరమేశ్వరానుగ్రహాన్ని పొంది ఉన్నాడని గుర్తు. అరుణాచలం వెళ్ళి అడగని వాడిది పాపం తప్ప, అరుణాచలం వెళ్ళినటువంటి వాడికి, అరుణాచలం వెళ్ళి ప్రార్థించిన వాడికి సాధారణంగా కోరిక తీరకపోవడం అన్నది ఉండదు. అంత పరమపావనమైనటువంటి క్షేత్రము ఆ అరుణాచల క్షేత్రం. పోతూ పోతూ మనం ఆ పోలేరమ్మ తల్లిని అయితే దండం పెట్టుకుని వెళ్తున్నాము. ఒక్కసారి మీరు కూడా చూడండి ఆ పోలేరమ్మ తల్లిని. వెంకటగిరి నుంచి తిరుపతి బస్సు అయితే ఎక్కాము. అన్ఎక్స్పెక్టెడ్గా మేము కూడా ప్లాన్ చేసాము. అప్పుడప్పుడే అనుకున్నాను, కుశల ఫోన్ చేశాను. సరే అయితే పొలం అన్నాడు. అట్టే బ్యాగులు గీగులు సెట్ చేసాను, రెడీ అయ్యాము. వెంటనే అసలు మాకే తెలియలేదు అరుణాచలం ఇప్పుడు దాకా నేనైతే వెళ్ళలేదు, ఇదే ఫస్ట్ టైము. అట్లా మాటల్లో తిరుపతి దగ్గరలోకి అయితే వచ్చేసాం మనం. సరే ఇన్ని రోజులు ఏం వీడియోలు తీయలేదు కదా, మధ్యలో ఖాళీగా ఏం చేస్తున్నాం అని మీకు ఒకసారి విజువల్ చూపిస్తాను చూడు. బస్సులో ఈ సినిమాటిక్ విజువల్ కోసం నేను ఎంతో ట్రై చేసి యూట్యూబ్లో చూశాను ఎలా తీయాలా వ్లాగ్స్ అని. మనకు వ్లాగ్స్ తీయడం అస్సలు రాదు, అందులో ట్రావెలింగ్. ఈ అరుణాచలం అనేది అప్పటికప్పుడికే కొట్టింది మైండ్లో. సరే అయితే తిరుపతికి అయితే వచ్చేసాము. తిరుపతికి వచ్చేసి రాగానే ఒక పెత్తరోడు అయితే గుర్తుకొచ్చాడు మాకు. వాడెవరో మీరు కూడా చూస్తారులే. నేను వాడికి ఫోన్ చేశాను, ఇప్పుడే నిద్రలేసాను అని చెప్పాడు. సర్లే ఎన్నేందుకు, వెంటనే రెడీ అయ్యి వచ్చే రైల్వే స్టేషన్కి వెయిట్ చేస్తున్నాము అని. ఇంతలోకి తిరుపతి బస్ స్టాండ్ అయితే వచ్చేసింది. బస్సు దిగి అలా బై వాక్ రైల్వే స్టేషన్కి అయితే పోతాము. అక్కడ కలుసుకుంటాం. అలా నడుచుకుంటూ పోతుంటే ఈ గంగమ్మ తల్లి గుడి అయితే కనిపించింది మాకు. ఫైనలీ మనం అయితే నడుచుకుంటూ బస్ స్టాండ్ నుంచి రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాము. ఇదే మనం ఎక్కే ట్రైను. టికెట్ కూడా తీసుకునేసాను. అప్పుడే పోయి ట్రైన్లో ఎక్కి ఏడ ఖాళీగా ఉన్నా ఎత్తుక్కుంటా ఉన్నాం. ఏడ ఖాళీగా ఉంది, ఎవరు అంతా ఫుల్ జనాభా, ఎక్కడ ప్లేస్ లేదు. ఫైనల్లీ వచ్చి కూర్చున్నాము ఒక ప్లేస్లో, పైన కమ్ముల్లాగా ఉంటే వాటి మీద అయితే కూర్చున్నాము. అప్పుడే మా మెంట్లోడు ఒకడు ఫోన్ చేశాడు. ఫోన్ పోయి తీసుకొచ్చాము. చూడండి వాడు ఎవరో, ఈ ఎదవే. మేము ఫోన్ చేసాము, వచ్చాడు. కానీ ఒక్క సెకండ్ కూడా సైలెంట్గానే లేడు అసలు. ఆయన గలబెడతాడు, ఈయన గలబెడతాడు. అప్పుడే ట్రైన్ కూడా రన్నింగ్ అయింది. ఆ రన్నింగ్లో చూడండి, మీరే చూడండి వాడేమేమి పెత్తర పనులు చేస్తూ ఉంటాడు. వాయిస్ పెట్టేస్తా కానీ ఓం నమ శివాయ. కాబట్టి వీడిని ఆ శివుడు పిలవాల, ఈ శివుడు పిలిచాడు. కసి ఇలా అమ్మాయిలను చూడ చూస్తున్నాడు కసిగా. వీళ్ళు వీడియో తీస్తున్నానని ఫోన్లు అడ్డం పెట్టాడు. అంతసేపు ఆయన ఆడుకున్నారు కాసేపు ఆయనతో, పక్కన ఉన్న తాతతో. పాపం ఆయన ఏందో భక్తిగా కూర్చొని ప్రశాంతంగా వెళ్తా ఉన్నాడు. ఆయన కిండలు చేస్తున్నాను. ఆ తిరుమల బోద్ది ట్రైన్ ఆయన నడుస్తున్నాడు, తిరుమల బోద్దా. ఆయన ఇంకా వీళ్ళని కిండలు చేశాడు, లేదు భూమి మీద పోతుందని. అలాగా అరుచుకుని తిట్టుకుని మాట్లాడుకుని కిండలు చేసి తినడానికైతే కూర్చున్నారయ్యా. తినడం చూడండి ఎట్ట తింటున్నాం మా వాళ్ళు. అబ్బా పెద్దది ఉండదు చపాతీలాగా. సరే అయితే అంతలోనే ట్రైన్ అయితే చిత్తూరులో ఆగింది. చిత్తూరులో ఆగి బయట కాసేపు వచ్చి చూస్తా ఉన్నాం, మాట్లాడుకుంటా ఉన్నాము. అప్పుడే ఒక వాటర్ దాహం వేస్తా ఉంటే వాటర్ బాటిల్ ఒకటి చూసాం. మీలో ఎవరికైనా ఈ వాటర్ బాటిల్ నేమ్ కానీ ఎప్పుడైనా మీరు చూసుంటే కానీ కింద కామెంట్ చేయండి. ఇది అమ్మింది ఎవరు తెలుసా? దా మహానుభావుడు. చూడండి, ఈయన ఇది అమ్మింది మాకు. ఏం కంపెనీ ఏందో ఇది. హలో గైస్, నేను మీ కుశల్ని. యాక్చువల్లీ అసలు ఏం జరిగిందంటే, ట్రిప్ అంటే ఎవడైనా 1 వీక్ ముందు లేకపోతే 1 మంత్ ముందు చెప్తాడు. వీడు ఏంటంటే 1 డే ముందు చెప్పి మార్నింగ్ 8కి కాల్ చేశాడు. రారా మామ అరుణాచలం పోదాం అన్నాడు. ఏంద్రా ఎప్పుడు అంటే ఇప్పుడే రా అన్నాడు. అరే ఇప్పుడు నేను రాలేనురా, నేను నడవలేను, నా వల్ల కాదురా అంటే. ఇప్పుడు చెప్తా ఏంద్రా అంటే ట్రైన్ ఎన్ని గంటలకు రా అంటే
9 గంటలకు అని చెప్పాడు. బాయ్ బాయ్ బాయ్. 1 డే ముందు చెప్పలేదు. నేను 8కి చెప్పాను, 9కి బస్సు ఇక్కడ 9:30 పైన మనం బయలుదేరితే చాలు అని చెప్పాను. ఎవడైనా 1 అవర్ ముందు చెప్తాడా గైస్? మా అమ్మకి చెప్తే సరే అనింది, పోరా అనింది. మా అమ్మని సరే ఏదో ఒకటి చేసేమా అంటే ఇంకా అమ్మ నా బూతులు తిట్టి ఆ గంట ముందు చెప్తే ఎట్రా అనింది. మొత్తానికి వస్తే పూజ అయితే వేయించింది. సరేలే ఇక్కడ కూర్చొని మాకు అయితే బాగా సీటు అయితే నొప్పి వేసింది. అలా చల్లగాలి ఉందని అలా బయటికి కిటికీ బయటకు కూర్చున్నాము. అంతలో అరుణాచలం అయితే వచ్చేసింది, తిరువణామలై. చూడండి మీరే, ఇక్కడి నుంచి ఎంత బాగుంది ఆ కొండ చుట్టూ మనం తిరగాల. గిరి ప్రదక్షిణ అంటే అదే. ఇక్కడి నుంచి ఆ కొండని చూస్తుంటే ఎలా ఉంది చూడండి మీరు కూడా. అసలు ఆ కొండ చూస్తా అంటే నేను ఎప్పుడెప్పుడు అక్కడికి వెళ్దామా అనిపిస్తూ ఉంది. పైకి ఎక్కాలని ట్రై చేస్తాం అనుకున్నాము, కానీ కష్టం అవుతుందేమని భయపడాము. సరే అంతలో అయితే స్టేషన్కి అయితే చేరుకునేసాం. ట్రైన్ ఆగింది. ట్రైన్ ఇంకా ఆగలేదు, ఇప్పుడే వచ్చి ఆగుతుంది, మనం దిగాల. దిగేసాము. దిగుతా అంటే ఆడ 2 పందులు అయితే ఆడుకుంటున్నాయి, చిన్న పిల్ల పందులు. మాకైతే నవ్వు వచ్చేసింది. ఇక్కడ దిగడం, మేము రాగానే చల్ల గాలి, ఎండ, ఆ నేచర్ అయితే చాలా బాగుంది. క్లైమేట్ అయితే మా కోసమే ఆ శివుడు ఇలా మార్చాడు అనుకున్నాం మేము. ఎలా ఉందిరా క్లైమేట్? అసలు సూపర్గా ఉంది. చాలా అంటే చాలా బాగుంది. ఫుల్ క్రౌడ్, అసలు ఆ క్లైమేట్ అసలు సూపర్గా ఉంది. అందులో ఫ్లాగ్ అయితే ఎక్సలెంట్గా ఉంది. అసలు రైల్వే స్టేషన్లో ఫ్లాగ్ పెట్టడం నేను ఇదే ఫస్ట్ టైం చూడడం. ఆ జనాభా, కితకితలు, నాకైతే ఒక కొత్త ప్రపంచంలోకి వచ్చినట్టు ఫీలింగ్ అయితే ఉంది. ఆ ఆనందాన్ని ఎవరికి చెప్పుకోలేము, మనసులో మనమే దాచుకోవాలి. ఇక్కడైతే మంచి విజువల్ అయితే మీకు చూపిస్తాను చూడండి. అది ఎవరో కాదు, మనమే ఫస్ట్ అలాగే ఉన్నాము. మళ్ళీ కొండగాడికి అయితే వచ్చాము, బై వాక్ అట్టా నడుచుకుంటూ టెంపుల్ దగ్గరికి అయితే వచ్చాము. అయ్యా ఇంకా నువ్వేం మాట్లాడయ్యా. అట్టా నడుచుకుంటూ అయితే మొత్తానికి అయితే వచ్చేసాం మనం గుడి దగ్గరికి. చూడండి, ఈ పర్వతాన్ని చూడడానికి కోసము, ఈ గోపురాన్ని చూడడం కోసం 200 చిల్లర కిలోమీటర్లు మనం ట్రావెల్ చేసాము. అంతేకాకుండా గిరి ప్రదర్శన అయితే స్టార్ట్ కూడా చేసాము. అప్పుడే 14 కిలోమీటర్లు అయితే నడవాలి. మొత్తానికి అయితే స్టార్ట్ చేసాం 14 కిలోమీటర్లు. నైట్ 7:30కి అలా అయితే బయలుదేరుతున్నాం మేము. మధ్యలో మేము పాడుకుంటూ అన్నీ చేయాలనుకున్నాం, కానీ భక్తితో చేయాలి కాబట్టి ఓం నమ శివాయ అనే ఒక జపాన్ని అయితే మేము జపిస్తున్నాము. ఎన్నో శరీరాలు తీసుకున్నటువంటి జీవుడు అరుణాచలం ఎప్పుడైనా విడితే, అక్కడ అరుణాచలం పట్టణంలోకి ప్రవేశిస్తే చాలు, వెంటనే అతని జీవయాత్రకి వేరే గీత గీస్తారు. అరుణాచలము వెళ్ళక ముందు, అరుణాచలము వెళ్ళిన తరువాత అని. అంటే అరుణాచలానికి ఎంత వైభవం ఉందో, ఆ క్షేత్రం ఎంత గొప్పదో మనం అర్థం చేసుకో. అరుణాచల ప్రవేశము అంత తేలికైన విషయం కాదు. అరుణాచలంలోకి వెళ్ళాడు అంటే వాడికి ఏదో అధికారం ఉంది, పరమేశ్వరానుగ్రహాన్ని పొంది ఉన్నాడని గుర్తు. అరుణాచలం వెళ్ళి అడగని వాడిది పాపం తప్ప, అరుణాచలం వెళ్ళినటువంటి వాడికి, అరుణాచలం వెళ్ళి ప్రార్థించిన వాడికి సాధారణంగా కోరిక తీరకపోవడం అన్నది ఉండదు. అలాగ నడుచుకుంటూ మోక్ష మార్గం దగ్గరికి అయితే వచ్చాం. చూడండి జనాభా ఎంత మంది ఉన్నారు, చాలా క్రౌడ్ అయితే ఉండింది. మాకైతే 2 hours అయితే పట్టింది. ఫైనలీ మా గిరి ప్రదర్శన అయితే కంప్లీట్ అయింది. 7:30కి బయలుదేరాము. ఇది టైం ఎంత? 2:30. అంత లేట్ అయింది. ఎక్స్పెరిమెంట్ చేసాము, భయంకరమైన ఎక్స్పీరియన్స్. కాళ్ళ నొప్పులు కూడా వచ్చాయి మనోడి వల్లే ఇదంతా. అదేందో మీరు చూడాలంటే మా ఇన్స్టాగ్రామ్లో మా రీల్స్ చూడండి, మీకే అర్థమవుతుంది. గిరి ప్రదర్శన ఆ మోక్ష మార్గం కాడ 2 గంటలు నిలబడ కాళ్ళ నొప్పులయ్యా. శివుడు కనిపించాడు మాకైనా. ఏమంటావా? అంతే. ఓం నమ శివ. ఇంకా ఉంది, కొంచెం పోవాలా, పోతాం. అలాగ నడుచుకుంటూ టెంపుల్ ముందుకైతే వచ్చేసాం. ఆ విజువల్ చూడండి, గూస్ బంప్స్ అయితే. అసలు మార్నింగ్ టెంపుల్కి అయితే దర్శనానికి అయితే వెళ్తున్నాం. ఒక్కొక్క విజువల్స్ ఎలా ఉన్నాయంటే నాకు తెలియని ఆనందం. మాకైతే దర్శనానికి వెళ్తుంటే చాలా ఆనందంగా ఉన్నింది. దర్శనానికి అయితే పోతాము. ఆ శివుని కళ్ళారా చూసే సమయం అయితే వచ్చేసింది. చాలా ఆనందంగా ఉంది. లోపలికి నడిచే కొంది మనసులో ఆనందం అయితే పెరిగిపోతుంది. టెంపుల్లోకి అయితే అడుగు అయితే పెట్టేస్తాం ఫైనల్గా. ఆ టెంపుల్లో పోగానే బాడీలో ఏదో చేంజ్ అయితే వచ్చింది. ఫైనలీ మన డ్రీమ్ అయితే ఇంకా
ఇంకైతే మనం ఇంటికైతే బయలుదేరుతాం. నేరుగా తిరుపతి బస్సుకి అయితే ఎక్కాము. తిరుపతి నుంచి వెంకటగిరి బస్సు అయితే ఎక్కేసాము. ఇంక ఇంటికి పోయి పనుకుంటాం. బాయ్.